అందరికీ నమస్కారం. ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ, సోదరిమణులకి ఎప్పుడు మనం కరెక్ట్గా సినిమా మేలో స్టార్ట్ అయినప్పుడు కలుసుకున్నాం. జూన్లో అప్పుడు జరిగిన ప్రెస్ మీట్. ఇప్పుడు సినిమా విజయవంతంగా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయిన సందర్భంగా మళ్ళీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్క్రిప్ట్ పక్కాగా ఉండటం వలన, ప్రొడ్యూసర్స్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండటం వలన, ఏకధాటిగా ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా సౌఖ్యం సినిమాని చాలా శాంతియుతంగా ఒక పండగ వాతావరణంలో పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ పండగ ఫెస్టివల్ మేము కాన్ఫిడెంట్గా చేసుకునేది డిసెంబర్ 25న సినిమా రిలీజ్ డేట్ చెప్తున్నాను. డిసెంబర్ 25th సౌఖ్యం రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు మా హీరో గారి స్వస్థలమైన ఒంగోలులో భారీ ఎత్తున భారీ సభ ద్వారా మా హీరో పుట్టిన ఊరిలో చాలా గ్రాండ్గా ఆడియో విడుదల చేయబోతున్నాం. అంతకుముందు భవ్య సంస్థలో తను చేసిన లౌక్యం సినిమాని ఫస్ట్ టైం విజయవాడలో ఆడియో లాంచ్ చేశారు. ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరూ తెలుసు. అదేవిధంగా దీన్ని విజయవాడ నుంచి ఒక 3 hours 4 hours అనుకుంటాను, 1.5 hour అనుకుంటాను. దానికంటే లౌక్యం ఆడియోని మించిన విధంగా మా ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తారు ఆనంద్ ప్రసాద్ గారు. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా విషయంకి వస్తే స్క్రిప్ట్ దశలో బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకొని అప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు ఆ స్క్రిప్ట్లో ఏముందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని తెర మీద చూసుకున్నప్పుడు మళ్ళీ కూర్చున్నాం మీ ముందు. స్థితిగా మేము ఏమనుకున్నామో అదే తెరకెక్కించడం జరిగింది. ప్రస్తుతానికి DTS వర్క్ జరుగుతుందండి. ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ DTS ప్రీమిక్స్ కూడా అయిపోయింది, వెయిటింగ్ ఫర్ ఫైనల్ మిక్స్. సెకండ్ హాఫ్ కూడా 2-3 రోజుల్లో DTS మిక్సింగ్ వెళ్ళిపోతుంది. అనూప్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా అన్ని బాణీలు కుదిరాయి. ముఖ్యంగా 3 సాంగ్స్ విదేశాల్లో తీసిన సాంగ్స్, స్విట్జర్లాండ్ తీసిన సాంగ్స్ అయితే హ్యాట్స్ ఆఫ్. 3 సాంగ్స్ 3 లొకేషన్ పరంగా కానీ, మూమెంట్స్ పరంగా కానీ వేరియేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఒక సెట్ సాంగ్ జరుగుతుంది సినిమాలో. దీనికి మా హీరో గారు పక్కన శ్వేతా భరద్వాజ్ తను చేశారు. మాస్టర్ శంకర్ మాస్టర్ దీనికి ఆ మూడింటికి సంబంధం లేని విధంగా దీనికి ఒక స్పెషల్ సాంగ్గా ఆయన ట్రీట్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. నాకు స్టెప్స్ మీరు కూడా చూస్తున్నారు కొన్ని. ఇంకా ఆడియో ఫంక్షన్ రోజున మాట్లాడాల్సింది చాలా ఉంది కాబట్టి ఇంతటితో నేను ముగిస్తున్నాను. మా రైటర్స్ శ్రీధర్ సిపానా కథా మాటలు ఇచ్చిన రైటర్ నాకు చాలా హెల్ప్ అయ్యాడు సినిమాకి. అంటే ఇంత వేగంగా చేయడానికి తను కూడా ఒక కారణమయ్యాడు. ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ చెక్ చేసుకుంటూ శ్రీధర్ సిపానా చాలా హెల్ప్ చేశాడు సినిమాకి. అలాగే మా కెమెరామెన్ ప్రసాద్ మురళ్ళ మరీ చెప్పుకోవాలి తన్ని. నేను ఎంత ఫాస్ట్గా ఉన్నానో తను నా అంత ఫాస్ట్గా ఉండి ఎక్కడ ఎంత మెచ్యూర్డ్గా ఉంటుందంటే ఫోటోగ్రఫీ అంటే. ఆల్రెడీ ఆయన చాలా పెద్ద కెమెరామెన్, నాకు ఎప్పటి నుంచి ఆయనతో చేయాలని ఉంది. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనిల్ రవి అన్న కానివ్వండి, మా టోటల్ టీమ్ ఎడిటర్ గౌతమ్రాజు గారు ఆల్మోస్ట్ 16-17 hours వర్క్ చేస్తున్నారు గౌతమ్రాజు గారు సినిమాకి. అందరూ టోటల్ మా టెక్నీషియన్స్ అందరికి నేను ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. సౌఖ్యం అండ్ December 13th మన ఆడియో లాంచ్ ఉంది. ఆల్సో December 13th ఎందుకు చెప్తున్నానండి అంటే అది నా బర్త్డే అండి, గుర్తుకొట్టండి. సో వస్తున్నప్పుడు గిఫ్ట్స్ అన్నీ తీసుకొని రావాలి. సౌఖ్యం ఆడియో లాంచ్కి ఒంగోలులో ఉంది. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, నేను ఆబ్వియస్లీ తెలుస్తుంది నా మొహం పైన. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫస్ట్ ఇస్ రవికుమార్ చౌదరి గారు. రెండోసారి వర్క్ చేస్తున్నాను ఆయన కూడా. హీస్ లైక్ అ ఫాదర్ ఫిగర్ టు మీ. హీ ఆల్వేస్ సేస్ ఇది నా పాప, షీఈ్ మై కిడ్ అనమాట. అండ్ హీ సీన్ మీ గ్రో ఫ్రమ్ పిల్లా టైమ్. ఇన్ఫ్యాక్ట్ పిల్లా చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ రైట్ ఆఫ్టర్ రొటీన్ లవ్ స్టోరీ. సో అక్కడ నుంచి ఆయన చూశారు మై గ్రోత్ అనమాట. సో వెరీ హ్యాపీ ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మీ అందరికీ తెలుసు ఆయన points is his screenplay, so I'm really happy to be a part of this. Next, coming to another favorite person in this film is Prasad Marala garu. అందరూ చెప్తారు కదా హీరో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, హీరో ఇంత ఏ ఎనర్జీ. మీరు ప్రసాద్ గారిని చూడాలండి. కట్ ఇన్ చెప్తే నెక్స్ట్ షాట్ అంటే హీ విల్ లిఫ్ట్ ద లైట్, హీ విల్ డూ ఎవ్రీథింగ్. ఇది చేయి అది చేయి అని ఏం చెప్పరు ఆయన. సో లుకింగ్ అట్ హిమ్ అలానే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇన్నిసార్లకి హీస్ బిన్ అ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ,
he's done so many big films, Atharinti Dari, and the list just goes on. Aina kuda, he's so down to earth and he still has that feeling towards work anamata. So ఆయన చూస్తే ఇంకా ఇన్స్పిరేషన్ అనమాట. Then coming to our music director Anup Rubens garu, Pillalo, he did like an amazing job. Malli ee film lo kuda he's done like a really really good job, and I'm so happy to be a part of it. And my favorite song in the film is Devuda Devuda. So probably audio launch lo meeru andaru chustaru. And the biggest part of our film, our producer Bhavya Creations, in fact we'll kuda work chesina mundu when they did Saukyam, Pragati garu, she was telling me about how sweet they are and how వాళ్ళ ఆర్టిస్ట్ అందరూ ఎలా చూస్తారని, they treat them like family, literal గా ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తున్నారు. చాలామంది చెప్తారు కదా, వి ఆల్ వర్ లైక్ ఫ్యామిలీ అని, బట్ ద మూమెంట్ ద మూవీ రిలీజ్ దే హ్యాడెంట్ ఫర్గాటన్ దర్ ఆర్టిస్ట్. అలాంటి ప్రొడక్షన్ హౌస్ వీళ్ళు. సో ఇట్ ఫీల్స్ గుడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ దట్ హ్యాస్ దిస్ హ్యూమన్ వాల్యూ అనమాట. వాళ్ళు హ్యూమానిటీని వాల్యూ చేస్తారు. సో ఆన్ ద హోల్, అండ్ దెన్ ఆ రైటర్ శ్రీధర్ గారు, ఆయనే నాకు స్క్రిప్ట్ నరేట్ చేస్తారు. సో నరేట్ చేసినప్పుడే ఫుల్ జోష్లో నరేట్ చేసి ఐ యాక్చువల్లీ హ్యాడ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఐ వాజ్ గెటింగ్ ఇన్ టు అనమాట. సో ఆన్ ద హోల్ నాకు చాలా ఇష్టం అండి. ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్. అండ్ వర్కింగ్ విత్ గోపి, ఆబ్వియస్లీ ముందు లైక్ శ్వేత సెడ్, ఆయన ఎప్పుడూ మాట్లాడరు. నేను కూడా సెట్లో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ టూ టాకటివ్ అనమాట, అన్లెస్ ఐ రియల్లీ నో దట్ పర్సన్. But when we all like got together, our song shoots ani chestunappudu, I think when even Reshma was there, all of us used to talk. We were like 10 of us, 15 of us as a set low. So it was so much fun. That's how I got to know him. Very very down to earth person. Eppudaina I've never seen him get angry on set. Eppudu చూడలేదు. ప్రాబ్లీ కోపం వస్తుంది, కానీ నేను ఎప్పుడు చూడలేదు. సో వెరీ నైస్ పర్సన్ టు వర్క్ విత్, వెరీ కంఫర్టబుల్ టు టు వర్క్ విత్ హిమ్. సీన్ చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ లైక్, ఓ నాకు డైలాగ్ రాలేదు, వాట్ విల్ హీ థింక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అలాంటి ఏం లేదు. ఇట్ వాజ్ నో ఫస్ ఆన్ సెట్. ఇట్ వాజ్ అమేజింగ్ వర్క్ విత్ ద ఎంటైర్ టీమ్ అండి. అండ్ ఆ మూవీ రిలీజ్ December 25th అండి. ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ ఫర్గెట్ దట్ డేట్. అందరికీ నమస్కారం అండి. సౌఖ్యం సినిమా, దీంట్లో నేను ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మాంటేజ్ సాంగ్ ఒకటి చేశాను. ఇప్పుడు ఐటమ్ నెంబర్ ఒకటి తీస్తున్నాం. ఐటమ్ నెంబర్ యాక్చువల్లీ లౌక్యంలో ఒకటి చేసాం ఆల్రెడీ. ఆ సాంగ్ కన్నా ఇది బెస్ట్ సాంగ్గా ఉంటుంది. ఆ సాంగ్ కన్నా డబుల్గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఆనంద్ ప్రసాద్ గారికి, గోపిచంద్ గారికి, అన్నయ్యరావు గారికి, రవికుమార్ చౌదరి గారికి థ్యాంక్స్. ఫస్ట్ ఓపెనింగ్ రోజు కలిసాను June 6th. మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. లౌక్యం తర్వాత మళ్ళీ భవ్య క్రియేషన్స్లో సౌఖ్యం ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది. ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, హీరో ఫస్ట్ సాంగ్. ఫస్ట్ నేను చెప్పినప్పుడు అప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ రోజున శ్రీధర్ సిప్పాన కథ చెప్పాడు, జస్ట్ పాయింట్ చెప్పాడు, చాలా బాగుంది అన్నాను. దాన్ని చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసి ఫుల్ స్క్రిప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోనా వెంకట్ అండ్ గోపి మోహన్ వాళ్ళు స్క్రీన్ ప్లే చేశారు. పర్ఫెక్ట్గా మనకి లౌక్యంలో ఎంత కామెడీ, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో దీంట్లో కూడా అంత మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి యాక్షన్ హీరోయిజంతో పాటు మంచి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ శ్రీధర్, కోనా వెంకట్ గారికి, గోపి మోహన్కి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే నేను అప్పుడు ఆ రోజు చెప్పినట్టు ఓపెనింగ్ రోజున ఎక్కడైతే మేము తప్పులు చేస్తాం వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ స్క్రిప్ట్కి డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు ఫస్ట్ మామూలుగా కొంతమంది పేర్లు అనుకున్న వాటిల్లో రవికుమార్ చౌదరి అయితే బాగా చేస్తారనుకున్నప్పుడు, ఎందుకంటే యజ్ఞం తర్వాత మళ్ళీ చేయలేదు, ఆల్మోస్ట్ లాంగ్ గ్యాప్ తర్వాత రవి గారు వచ్చారు. కథ విని కథ బాగా నచ్చి ది వే హౌ, ఎందుకంటే తను ఎట్లా తీస్తారని నాకు తెలుసు, ఎందుకంటే యజ్ఞం చేస్తున్నాను కాబట్టి. ది వే హీ ఎగ్జిక్యూటెడ్ ది మూవీ ఈస్ వెరీ గుడ్. అంటే పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ ఎమోషన్స్ ఎట్లా రైజ్ చేయాలి, కామెడీ టైమింగ్ అన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది సినిమా. ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్పాను ఆల్రెడీ, మొత్తం సినిమాకి చెప్పాను. సినిమా చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ కూర్చొని చూడగలిగిన సినిమా అనమాట. ఈవెన్ ఆనంద్ ప్రసాద్ గారు లౌక్యం కంటే డెఫినెట్గా మన బ్యానర్ నుంచి ఇంకో సినిమా వస్తుంది కాబట్టి దాని పక్కాగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా బాగుండాలి, ఎక్కడ కాంప్రమైజ్ ఏమైనా షూట్ ఏమైనా మళ్ళీ చేద్దామన్నా కూడా సీన్ మళ్ళీ చేద్దాం, పక్కాగా మనకు బాగా నచ్చేదాకా చేస్తామని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ ఉంది ఆ బ్యానర్లో. దానికి అన్నయ్య గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి నాకు బాగా ఫ్రెండ్ కాబట్టి యాజ్ లైక్ మై బ్రదర్ ఈజ్ వెరీ కోఆపరేటివ్. చాలా హ్యాపీగా మొత్తం షూటింగ్ అంతా చాలా బాగా జరిగింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అట్ ది సేమ్ టైం హీరోయిన్ రెజినా
తను మంచి ఆర్టిస్ట్ అని తెలుసు, కానీ ఎప్పుడు తనతో వర్క్ చేయాలి ఈ సినిమా వర్క్ చేసినప్పుడు తెలిసింది తను ఎంత మంచి ఆర్టిస్ట్ అని. షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద మూవీ. ఎందుకంటే వెరీ కామ్, నేనే తక్కువ మాట్లాడుతా అంటే నాకంటే తక్కువ మాట్లాడిద్ది అమ్మాయి. చాలా బాగా చేసింది, తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా ప్రదీప్ రావత్ కానివ్వండి, దేవన్ గారు కానివ్వండి,